హాయ్ అండి, అందరికీ నమస్కారం. సింగరేణిలో ఉద్యోగాల పర్వం అనేది స్టార్ట్ అయింది. సింగరేణిలో 485 పోస్టులకు గాను త్వరలో నోటిఫికేషన్ రానుంది. 372 పోస్టులకు గాను ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మార్చి 18 వరకు దాని అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్లో ఎండ్ అవుతుంది. అయితే ఇందులో అనుమానాలు వచ్చేసి, సార్ మేము ఇంత డిగ్రీ చేశాం సార్, మేము ఎంఎస్సి చేశాం సార్, మేము ఎంటెక్ చేశాం సార్ అంటే, మీరు బీటెక్ చేసి ఉండి ఈక్వలెంట్ డిగ్రీతో కొన్ని రకాల ఉద్యోగాలు అనేవి అందులో ఉన్నవి. అవి టెక్నికల్ పోస్టులు కాబట్టి సివిల్, మైనింగ్, మెకానికల్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఎలిజిబిలిటీ అనేది ఉండటం జరుగుతుంది. ఇకపోతే మనకు 327 పోస్టులతో త్వరలో ఒక నోటిఫికేషన్ అనేది రానుంది. సింగరేణి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 ప్రకారం 327 పోస్టులకు మనకు త్వరలో ఒక నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ న్యూస్ పేపర్లో అనౌన్స్మెంట్ అనేది రావడం జరిగింది. 372 పోస్టులకు మార్చి 18 వరకు మీరు అప్లై చేసుకోండి. 327 పోస్టులకు మనకు ఏప్రిల్ 15 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. 4th మేకు ఇది అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. మనకు అప్లికేషన్ లాగిన్ కావడానికి ఎవరికైనా ఏదైనా సరే scclmines.com మీరు అనే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయినట్టయితే 372 పోస్టులకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. దయచేసి కామెంట్ బాక్సులలో సార్ మేము ఇది చేసాం, మేము అది చేసాం అంటే ఒక్కసారి లాగిన్ అయినట్టయితే అప్లికేషన్లో నువ్వు దేనికి ఎలిజిబుల్ కాదని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంతకుముందు 372 పోస్టులకు గాను ఈక్వలెంట్ డిగ్రీతో మనకు ఎస్టేట్ ఆఫీసర్లో మనకు లా అనేది అడగడం జరిగింది. లా ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టాలి. దానికి లా అనేది మెన్షన్ చేశారు. దానికి నేనేం చేయాలి? సరే, ఇకపోతే 327 పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది రానుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే అప్ టు 35 సంవత్సరాల వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఎందులో ఏ పోస్టులు ఉన్నాయనేది కనుక చూసుకుంటే కనుక క్యాడర్లు అనేది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 1, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 అని చెప్పడం జరిగింది. మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 కాబట్టి స్టార్టింగ్ శాలరీ 50,000 నుంచి 70,000 వరకు స్టార్ట్ కాబోతుంది. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు కాబట్టి ఒకసారి చూడండి. సింగరేణి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 ప్రకారం మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అందులో మరి 327 పోస్టులలో ఏ కేటగిరీలో ఏ పోస్టులు ఉన్నాయి కనుక చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 గ్రేడ్లో మనకు 42 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ సిస్టమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకు 7 పోస్టులు అనేది ఉండటం జరిగింది. జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ గ్రేడ్ సిలో 100 పోస్టులు అనేది ఉండటం జరిగింది. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఆఫ్ మెకానికల్లో మనకు 9 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్లో మనకు 24 పోస్టులు అనేది ఉండడం జరిగింది. మనకు ఫిట్టర్ ట్రైనీ ఆఫ్ కేటగిరీ 1లో మనకు 47 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఎలక్ట్రికల్ ట్రైనీ కేటగిరీ 1లో మనకు 98 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఓవరాల్గా మనకు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రేడ్ గ్రేడ్ సిలో మనకు 100 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1లో 47, ఎలక్ట్రికల్ ట్రైనీ కేటగిరీ 1లో నియర్గా 100 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 327 పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 15న స్టార్ట్ కాబోతుంది. దయచేసి ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోగలరని చెప్పేసి
యాజ్ ఎ రిపోర్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాజ్ ఎ ఆస్పిరెంట్ గా కానివ్వండి, ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మీ ముందుకు ఈ జాబ్స్ నోటిఫికేషన్ ద్వారా ముందుకు రావడం జరుగుతుంది. దీనిలో మీరు ఏమన్నా అనుకోండి, యాజ్ హైయర్ అఫీషియల్ గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాజ్ ఎ రిపోర్టర్ గా నాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం ప్రతి వీడియో చేసే జాబ్స్ కు సంబంధించింది దీనిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకో మారు నన్ను ఆదరిస్తున్నందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 372 పోస్టులకు అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. త్వర మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి. 485 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఇకపోతే మనకు ఆర్టీసీలో 3035 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1 అనేది కంటిన్యూ అవుతుంది. మనకు ఇంకా రకరకాల పోస్టులు అనేది రావడం జరుగుతుంది. 9000 పోస్టులకు రైల్వే డిపార్ట్మెంట్లో పడడం జరిగింది. ఇదైతే అప్లై చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా షేర్ చేస్తూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ ఏఎస్వి.